గోదావరి జిల్లాలో పూరి జగన్నాథ స్వామి ఉత్సవాలంటే అత్యంత కమనీయంగా నిర్వహిస్తూ ఉంటారు. పూరి క్షేత్రంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతాయో గోదావరి జిల్లాలో కూడా అదే విధంగా జరుగుతాయి. కాకినాడకు సంబంధించి ఈ అమ్మాజీపేట ప్రాంతంలో చక్కగా 15 రోజుల పాటు ఉదయం సాయంత్రం స్వామివారికి విశేషభరితమైన పూజా కార్యక్రమాలు, అభిషేకం నిర్వహిస్తుంటారు. భక్తులు స్వామివారిని దర్శించడం ద్వారా అనేక వారి న్యాయబద్ధమైన కోరికలు తీరుతాయని అర్చక స్వాములు తెలియజేశారు. చూద్దాం ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, వీక్షిద్దాం. తునిపట్నంలో వేయించినటువంటి శ్రీ అమ్మోజీపేట గొల్లపారారు వీధిలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ బలభద్ర సుభద్ర సహిత శ్రీ జనార్దన స్వామి ఉత్సవాలు 2వ సంవత్సరం ఘనంగా పూజ చేసుకుంటున్నాము. కావున భక్తులందరూ కూడా వచ్చి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ 2వ సంవత్సరం నుంచి కూడా చాలా ఘనంగా చాలా అభివృద్ధి జరుగుతుంది. ఈ ఇదంతా కారణం అంతా కూడా శ్రీ ఈశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆయనకి మనందరూ కూడా చాలా కృతజ్ఞతలు కలిపి ఉండాలి. స్వామివారి పూజ జరుపుకుంటే ఎటువంటి కలతలు లేకుండా గృహాల్లో ఎటువంటి గృహోచిత ఆరోగ్యాలు ఉంటాయి. పూజలు జరిపించుకుంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగే కూడా గృహోచ్ఛేద నివారణ అంటే గృహంలో కలహాలున్నా ఏమన్నా కూడా నివారణ పూర్తయ్యి చాలా చక్కగా సంసారం జరుగుతుందని చెప్పి ఇక్కడ చాలా నమ్మకంగా ఈ పూజలు జరుపుకుంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ కొనసాగుతుంది. ఇది జనార్దన స్వామి ఉత్సవాలు 2వ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సూర్య ఆధారణ, అలాగే వినాయక చవితికి వినాయకుడు ఆరాధన, అలాగే సాయిబాబా నవరాత్రులు కూడా ఇక్కడ జరిపించుకుంటున్నాము. అలాగే అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. మా తుని అమ్మాజీపేట బార్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ పూరి జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఈ రోజు విశేషంగా తులసి పూజ జరుగుతుందండి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి తులసి పూజ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఆయన దర్శించుకోవడం వల్ల మన కష్టాలు తొలగి, మనలో ఉన్న భయాలు తొలగి మనకంతా కూడా మంచిగా శుభం జరుగుతుందండి.